A pleasant good morning, everyone. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to mainly concentrate on one of the important biological concept that is about the blood pressure. Okay, so today we are going to mainly focus on the topic called blood pressure. సో ఇది అందరికీ తెలుసాను. సో దీన్ని మనం తెలుగులో రక్తపోటు అని చెప్తూ ఉంటాం అవునా కదా. సో రక్తపోటు ఈజ్ నథింగ్ బట్ హియర్ బ్లడ్ ప్రెషర్. సో దీన్నే మనం సింపుల్గా బీపీ అని అంటూ ఉంటారు అవునా కదా. సో లో బీపీ కానీ హై బీపీ కానీ అసలు బీపీ అంటే ఏంటి, సో ఇటువంటివన్నీ కూడా ఈ కాన్సెప్ట్లో వాళ్ళు టుడే ఆర్ గోయింగ్ టు మెయిన్లీ ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. సో అసలు ఇందులో బీపీ అంటే ఏంటి, సో బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, అది ఎలా ఫ్లో అవుతుంది, సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానివల్ల వచ్చే డిజార్డర్స్ ఏంటి, దేంతో మెజర్ చేస్తాము, అసలు అది ఎక్కువైతే ఏం ప్రమాదాలు వస్తాయి, ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్, సో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటిగా ఈ బ్లడ్ ప్రెషర్కి సంబంధించినటువంటి ఫండమెంటల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ రిలేటెడ్ టు ద బ్లడ్ ప్రెషర్. సో ఆ తర్వాత ఇంకొంచెం డెప్త్కి వెళ్తే, ఓకే, సో దాన్ని మనం ఎలా మెజర్ చేస్తామని ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఇక్కడ కాన్సెప్ట్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ and is the concept point of view. So first of all you have to understand what is the meaning of blood pressure. So ఇందాక చెప్పుకున్నట్టు రక్తపోటు అని చెప్తున్నాం. సో దానికంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ బ్లడ్ వెజల్స్. అసలు బ్లడ్ ప్రెషర్ అర్థం అవ్వాలి అంటే ముందు మనకి బ్లడ్ వెజల్స్ అంటే తెలియాలండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అని మనకు తెలియాలి. సో జనరల్గా మన బాడీలో the two important blood vessels. So our two important blood vessels ఏంటంటే one is arteries and second one veins. ఓకే, సిరలు దమనులు అని చెప్పి మనకి తెలుగు మీడియంలో అంటూ ఉంటారండి అవునా కదా. సో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్స్ విచ్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ ఫర్ వన్ ఈజ్ ఫర్ కలెక్టింగ్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఒకటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై చేస్తే ఇంకొకటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కలెక్ట్ చేసి తీసుకొస్తుంది. సో ఆ రెండింటిని ప్రాసెస్ చేసేవి మనకి ఇక్కడ బ్లడ్ వెజల్స్ అండి. సో ద టూ ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్స్ ఆర్ వన్ ఈజ్ ఆర్టరీస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అబౌట్ ద వెయిన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్టరీ. ఆర్టరీ అంటే ఏంటి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్టరీ ఇస్ నథింగ్ బట్, సో artery is one of the blood vessels which mainly supplies the oxygenated blood from heart to the remaining body parts. What it are? So మన హృదయం అంటే గుండె దగ్గర నుంచి రిమైనింగ్ బాడీ పార్ట్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని వీఆర్ కాలింగ్ ఇట్ as arteries. First of all you have to understand what is the meaning of artery means the blood vessels that carry oxygenated blood from heart to the body parts are known as arteries. Okay, సో సెకండ్ వన్కి వచ్చేటప్పటికి మనకి వెయిన్స్. మరి వెయిన్స్ ఏం చేస్తాయంటే ఇందాక చెప్పుకున్నట్టు దీనికి ఆపోజిట్ అండి. ఆర్టరీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేస్తే వెయిన్స్ ఏం చేస్తాయి, ఆక్సిజనేటెడ్కి ఆపోజిట్ డీఆక్సిజనేటెడ్ ఇది సప్లై చేస్తే కలెక్ట్ చేస్తాయి. వడిటాను. సో జస్ట్ సింప్లీ ఆపోజిట్ టు ఆర్టరీస్. సో ఇప్పుడు వెయిన్స్కి మన డెఫినేషన్ ఏం చెప్పొచ్చు, the blood vessels that collect the deoxygenated blood from all the body parts and it will handle them to the heart. సో వాటిని మనం వెయిన్స్ అని చెప్తూ ఉంటాం. సో సింపుల్గా ఒకటి ఆపోజిట్ అంటే ఒకటి తెలిస్తే ఇంకోటి తెలుస్తుంది. సో యూ కెన్ సే దట్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్స్ విచ్ ఆర్ మెయిన్లీ ఇన్వాల్వింగ్ ఇన్ క్యారింగ్ ఆక్సిజనేటెడ్ అండ్ బ్రింగింగ్ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో కాబట్టి వాటిని మనం ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఆర్ కాలింగ్ ఇట్ as బ్లడ్ వెజల్స్. వాట్ ఇట్ ఆర్. సో ఇది మనకి ఇంట్రడక్షన్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోవాలండి అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అంటే పేర్లోనే ఉంది. సో ద ప్రెషర్ దట్ ఈస్ ఎగ్జర్టెడ్ బై ద బ్లడ్ అంటే ఏ ప్రెషర్ అయితే బ్లడ్ చేత ఎగ్జర్ట్ చేయబడుతుందో, ఓకే, ఇన్ ద టైప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ వెజల్స్ ఇప్పుడు మనకి చూడండి ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ మనకి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అంటే ఎయిదర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని వెళ్ళచ్చు లేదా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అని ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు. అంటే ఖచ్చితంగా ఈ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ పెట్టే ప్రెషర్ని మనం బ్లడ్ ప్రెషర్ అని చెప్తూ ఉంటాం. సో సింపుల్గా యూ కెన్ డిఫైన్ ద బ్లడ్ ప్రెషర్ యాజ్ ద ప్రెషర్ దట్ ఈస్ ఎగ్జర్టెడ్ బై బ్లడ్ ఇన్ బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ వెజల్స్ అంటే ఇప్పుడు మనకి ఏమొస్తాయి, ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ. సో ఆర్టరీస్లో ఎప్పుడు వెళ్ళేది ఆక్సిజనేటెడ్ బ్లడ్, వెయిన్స్ ఎప్పుడు తీసుకొచ్చి డిఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇప్పుడు డిఆక్సిజనేటెడ్ అయినా లేదా ఆక్సిజనేటెడ్ అయినా ఖచ్చితంగా ఈ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ పెట్టే ప్రెషర్. సో ఇండైరెక్ట్లీ బ్లడ్ ఈజ్ ఎగ్జర్టింగ్ సమ్ ప్రెషర్ ఆన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో దాన్నే మనం బ్లడ్ ప్రెషర్ అని చెప్తూ ఉంటాం. వాట్ ఇట్ అన్నట్టు. సో యూ కెన్ డిఫైన్ బ్లడ్ ప్రెషర్ యాజ్ ద ప్రెషర్ దట్ ఈజ్ ఎగ్జర్టెడ్ బై blood in blood vessels. That is the meaning of blood pressure. So పేర్లోనే ఉంటున్నాను, the pressure that is exerted by the blood in blood vessels is known as blood pressure. What it or not. సో దీనికి ఒక వాల్యూ ఉంటుంది, దట్ ఈస్ ద థర్డ్ టాపిక్.
సో వాట్ ఈస్ ద నార్మల్ వాల్యూ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్? సో సాధారణంగా మనం చూసుకుంటే మానవుల్లో సగటు అంటే ఆన్ అండ్ యావరేజ్గా నార్మల్గా చెప్పుకుంటే ద నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎంత అని చెప్తున్నాను మనకి 120/80. ఓకే, సో దిస్ ఇస్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్ వాల్యూ 120/80. ఓకే, సో పక్కన మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎంఎం ఆఫ్ హెచ్జి ఈ యూనిట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి. ఓకే, సో 120/80 ఎంఎం ఆఫ్ హెచ్జి ఈజ్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఓకే, సో హెచ్జి అంటే మనకు అది మెర్క్యూరీ యొక్క సైంటిఫిక్ నేమ్, లాటిన్ నేమ్ అని చెప్తూ ఉంటాం, అవునా కదా? సో మెర్క్యూరీ యొక్క లాటిన్ సైంటిఫిక్ నేమ్ మనం హెచ్జి, సో దాన్ని మనం హైడ్రాగిరం అని చెప్తూ ఉంటాం. కాబట్టి మనకి 120/80 మిల్లీమీటర్స్ ఆఫ్ హైడ్రాగిరం అంటే హెచ్జి అంటే మెర్క్యూరీ యొక్క సైంటిఫిక్ లాటిన్ నేమ్ అంతే. ఓకే, సో ద స్టాండర్డ్ నార్మల్ వాల్యూ ఈజ్ 120/80. ఇందులో మళ్ళీ మనకి 120 అంటే ఏంటి, 80 అంటే ఏంటో తెలియాలండి. ఓకే, సో 120 అంటే మనకి సిస్టోలిక్ ప్రెషర్ లేదా సిస్టోలిక్ ఫేజ్. ఓకే, 80 అంటే డయాస్టోలిక్ ఫేజ్. సో మనకి హార్ట్ బీట్ లో మనకి కార్డియాక్ సైకిల్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హార్ట్ బీట్ తీసుకున్నాం అనుకోండి, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని చెప్పి ఒక రిథమిక్ వేలో మనకు కొట్టుకుంటుంది గుండె, అవునా కదా? సో ఎప్పుడైతే మనకి ఇలాగా ఫోల్డ్ అండ్ అన్ఫోల్డ్ అవుతూ ఉంటుందో, సో ఎప్పుడైతే మనకి కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అంటే మనకు కార్డియాక్ సైకిల్ అంటే ఒక హార్ట్ బీట్ సైకిల్ మనకి ర్యాండమ్ గా మనకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కాంట్రాక్ట్ అయినప్పుడు ప్రెషర్ ఎక్కువ పెడుతూ ఉంటుంది, అవునా కదా? సో ఎప్పుడైతే ఆ కాంట్రాక్షన్ ఫేజ్ వస్తుందో హార్ట్ బీట్ లో, సో దాన్ని జనరల్ గా మనం సిస్టోలిక్ ఫేజ్ అని చెప్తూ ఉంటాం. అంటే ద కాంట్రాక్షన్ ఫేజ్ ఆఫ్ ద హార్ట్ బీట్ సైకిల్ ఈజ్ కాల్డ్ సిస్టోలిక్ ఫేజ్. సో ఎప్పుడైతే ఇలా కాంట్రాక్ట్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా ప్రెషర్ అనేది పెరుగుతుంది, అవునా కదా? సో అందుకే ఇక్కడ మనం మాక్సిమం వాల్యూ కింద 120 అని చెప్తున్నాం, అవునా కదా? సో 120 ఆల్వేస్ ఇండికేట్స్ ద సిస్టోలిక్ ఫేజ్ అండ్ సిస్టోలిక్ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంట్రాక్షన్ ఫేజ్ ఆఫ్ ద హార్ట్ బీట్. సో హార్ట్ బీట్ లో ఉన్నటువంటి కాంట్రాక్షన్ ఫేజ్. ఓకే, ఆ కాంట్రాక్షన్ ఫేజ్ ని మనం సిస్టోలిక్ ఫేజ్ అంటాం. సో ఎప్పుడైతే కాంట్రాక్షన్ జరుగుతుందో సిస్టోలిక్ ఫేజ్ లో ఖచ్చితంగా ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి వీఆర్ టేకింగ్ ద నార్మల్ వాల్యూస్ 120. అండ్ అలాగే సెకండ్ ఫేజ్ ఏం చెప్పుకున్నాం, కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. సో రిలాక్సేషన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, మళ్ళీ అన్ఫోల్డ్ అంటే లూజ్ అవుతున్నప్పుడు సిస్టోలిక్ నుంచి డయాస్టోలిక్ లోకి వస్తుంది, అవునా కదా? సో దాన్ని మనం 80 కింద తీసుకుంటున్నాం. సో ఆన్ an average we are taking 120/80. Got it? So 120/80 mm of Hg is the normal blood pressure of human being, in which we can define 120 as the systolic phase and 80 as the diastolic phase. And again we can define systolic phase is nothing but the contraction phase of the heartbeat is called systolic phase, and as well as the relaxation phase of the heartbeat is called diastolic phase. So that systolic phase లో మనకి కాంట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సిస్టోలిక్ ఫేజ్ లో మనకి ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఓకే, అలాగే డయాస్టోలిక్ వచ్చేటప్పటికి రిలాక్సేషన్ ఫేజ్ కాబట్టి ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో డిపెండింగ్ అపాన్ దేర్ యావరేజ్ వాల్యూ, ఆన్ an average the normal value can be taken as 120/80. Got it or not? So this is the meaning of 120/80 and explaining that value అంటే ఇదే 120/80 మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే, వన్ ఈజ్ సిస్టోలిక్ ఫేజ్ అండ్ అదర్ వన్ ఈజ్ డయాస్టోలిక్ ఫేజ్. సో నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పక్కన పెడితే సిక్స్త్ టాపిక్ చూడండి ఒకసారి, ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ బ్లడ్ ప్రెషర్. అంటే బ్లడ్ ప్రెషర్ మనం జనరల్గా మనం చూడండి, మన డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఆర్మ్ అంటే ఒక మోచేయికి పైకి ఇక్కడ కడుతూ ఉంటాడు. అంటే జనరల్గా బ్లడ్ ప్రెషర్ అనేది డాక్టర్స్ మనకి ఏ విధంగా మెజర్ చేస్తారు అంటే, అప్పర్ ఆర్మ్ లో మనకి ఆ బెల్ట్ ను తొడిగి మనకి కింద నుంచి ప్రెస్ చేస్తూ ఉంటారు ట్యూబ్ ద్వారా, అవునా కదా? సో ఆ ట్యూబ్ ద్వారా ప్రెషర్ చేస్తున్నప్పుడు ఆ రేంజ్ మనకు చూపిస్తూ ఉంటుంది, అవునా కదా? అయితే ఇక్కడ మనకి జనరల్ గా ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటి? సో జనరల్ గా బ్లడ్ ప్రెషర్ ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరు, డాక్టర్ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది, అవునా కదా? ఆ బాక్స్ లో ఓపెన్ చేస్తే మనకు ఒక రీడింగ్ స్కేల్ కనబడితే మనకు ఒక అప్పర్ ఆర్మ్ అంటే పై భాగం, అంటే ఈ మోచేయికి పై భాగాన్ని మనం అప్పర్ ఆర్మ్ అని చెప్పి అంటుంటారు. అక్కడ మనకు ఒక జాకెట్ లాంటిది తొడిగి మనకి ఆ రీడింగ్ చూపిస్తుంటాడు. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు స్పిగ్మోమానోమీటర్ అండి. సో హియర్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఐ హావ్ రిటన్ హియర్. ద నేమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్ ఈస్ కాల్డ్ స్పిగ్మోమానోమీటర్. వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్ యాజ్ స్పిగ్మో, SPHYGMOMANOMETER, స్పిగ్మోమానోమీటర్. ఇక్కడ మానోమీటర్ అంటే ఇక్కడ ప్రెషర్ అని అర్థం. ఏ ప్రెషర్ అంటే బ్లడ్ ప్రెషర్. కాబట్టి ఆ డివైస్ పేరే
Sphygmomanometer is the instrument which is used to measure the blood pressure, which indicates the 120/80 by measuring at the upper arm phase of the human body. That instrument name is sphygmomanometer. Got it or not? So is it clear or not? So sixth topic, fourth topic, third, second and first. Is it clear or not? So the next one, ఇక్కడ చూసుకుంటే మనకి ఎయిత్ టాపిక్ వస్తుంది చూడండి, హైపర్ టెన్షన్ అని చెప్పి మీకు ఒక వర్డ్ కనబడుతుంది, హైపర్ టెన్షన్. ఓకే, హైపర్ టెన్షన్ అంటే పేరులోనే ఉంది మనకి. హైపర్ అంటే హై లెవెల్ అని అర్థం. ఓకే, హైపర్ టెన్షన్ అంటే టెన్షన్ అంటే అక్కడ జనరల్గా మనకి ఆ వర్డ్ వేరు, బట్ ఇక్కడ హైపర్ అని చెప్పుకోగానే మనకి హై లెవెల్ అని అర్థం అవుతుంది. సో జనరల్గా బ్లడ్ ప్రెషర్ అనేది మనకి డిఫరెంట్ పొజిషన్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మారుతూ ఉంటుందండి. ఎప్పుడు మనకి కాన్స్టెంట్గా అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, వాక్ చేసినప్పుడు ఒక విధమైన బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జంపింగ్ కానీ, ప్లేయింగ్ కానీ, రిలాక్సింగ్ కానీ, స్లీపింగ్ కానీ, అంటే ఇప్పుడు మనం బట్ హ్యూమన్ బాడీ మాత్రం ఒకటే, బట్ ఇక్కడ హ్యూమన్ బాడీ అనేది డిఫరెంట్ యాక్షన్స్ చేస్తుంది. వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, జంపింగ్, రీడింగ్, ప్లేయింగ్, అలాగే స్లీపింగ్, రిలాక్సింగ్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక హ్యూమన్ బాడీ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఈవెంట్లో ఒక్కొక్క ప్రెషర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే హైపర్ టెన్షన్ అంటే జనరల్గా మనకి హై బీపీ ఉన్నటువంటి వాళ్ళు, అంటే మనకి జనరల్గా రిలాక్సింగ్ స్టేజ్లో కూడా కోపంగా కానీ, ఎమోషన్గా కానీ, ఈ యాంగ్రీనెస్ కానీ, ఎగ్జైట్మెంట్ కానీ, టెన్షన్ పడిపోవడం కానీ, అంటే రిలాక్సింగ్ స్టేజ్లోనే ఉంటారు, బట్ వాళ్ళు ఓవర్గా ఎగ్జైట్ అయిపోవడం కానీ, కోపం ప్రదర్శించడం కానీ, ఇటువంటి లక్షణాలు కనుక కనబడితే దాన్ని మనం హైపర్ టెన్షన్ అంటూ ఉంటాం. ఓకే, హైపర్ టెన్షన్ ఇస్ నథింగ్ బట్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ హై బీపీ ఈవెన్ ఎట్ ద రిలాక్సింగ్ పొజిషన్. సో వాళ్ళు రిలాక్సింగ్ పొజిషన్లో ఉంటున్నా కూడా వాళ్ళలో హై బీపీ ఉందంటే సచ్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఏ కండిషన్ కాల్డ్ హైపర్ టెన్షన్. ఇట్ ఇస్ నథింగ్ బట్ సింపుల్గా మనం చెప్పాలంటే హై బీపీ అని అర్థం. ఏ సందర్భంలో అంటే వాళ్ళు రిలాక్సింగ్ సందర్భంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఈ హై బీపీ అనేది ఉండడం వల్ల దానికి మనం హైపర్ టెన్షన్ చెప్తూ ఉంటాం. సో హైపర్ టెన్షన్ ఇస్ నథింగ్ బట్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ద హై బ్లడ్ ప్రెషర్ ఈవెన్ ఇన్ రిలాక్సింగ్ స్టేజ్. దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ హైపర్ టెన్షన్. ఇట్స్ క్లియర్ ఆర్ నాట్? సో దాన్ని మనం హైపర్ టెన్షన్ చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఫిఫ్త్ టాపిక్ ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. సో హైపర్ టెన్షన్కి ఇంటర్ రిలేటెడ్ ఫిఫ్త్ టాపిక్. సో ఇక్కడ ఫిఫ్త్ టాపిక్లో ఏం చెప్పుకున్నాం, ఇక్కడ హెడ్డింగ్ ఏముంది, ప్రికాషన్స్ టు టేక్ టు కంట్రోల్ హై బీపీ. ఇప్పుడే చెప్పుకున్నాం హై బీపీ ఈజ్ నథింగ్ బట్ హైపర్ టెన్షన్ ఈవెన్ ఇన్ రిలాక్సింగ్ స్టేజ్ అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు అటువంటి రిలాక్సింగ్ స్టేజ్లో ఉన్నా కూడా హై బీపీని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అయితే మనం ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఈ జనరల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతూ ఉంటాడు. సో జనరల్గా మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవచ్చు మీరు ఓన్గా రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇటువంటివి మనం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలండి. అవి చేయడం వల్ల మనకి బ్రీతింగ్ అనేది మన కంట్రోల్లోకి రావాలి. ఫస్ట్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఆ రెస్పిరేషన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా, రెస్పిరేషన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటే మన బాడీని దాని తొందరగా రియాక్ట్ అవ్వదు, కరెక్ట్గా స్టెబిలైజ్ అవ్వాలి. అలా స్టెబిలైజ్ అవ్వాలంటే మన బ్లడ్ ప్రెషర్ని మన కంట్రోల్లో తెచ్చుకోవాలంటే వీ నీడ్ టు పెర్ఫార్మ్ యోగా ఆర్ మెడిటేషన్ ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఫ్రీక్వెంట్లీ. సో ఫ్రీక్వెంట్గా ఈ మూడిట్లో ఏదో చేస్తూ ఉండాలి ఖచ్చితంగా, యోగా ఆర్ మెడిటేషన్ ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో దాంతో పాటుగా మనకి ఈ సాల్ట్ అండ్ స్పైసీ ఫుడ్స్ కూడా మనం తగ్గించాలి ఖచ్చితంగా. ఎందుకంటే డెఫినెట్గా ఈ సాల్ట్ అండ్ స్పైసీ ఫుడ్స్ అనేవి మన యొక్క ఈటింగ్ హ్యాబిట్స్ ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్లో మనకి మార్పు చూపిస్తూ ఉంటాయి, అవునా కదా. సో సెకండ్ స్టెప్లో మనం ఏం రాయొచ్చు, అవాయిడ్ స్పైస్ అండ్ సాల్టీ ఫుడ్స్. అలాగే ఫస్ట్ స్టేజ్లో ట్రై టు ప్రాక్టీస్ యోగా, మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అలా చెప్పుకుంటూ వెళ్తే థర్డ్ స్టెప్కి వచ్చేటప్పుడు రెగ్యులర్గా వాకింగ్ కానీ, జాకింగ్ కానీ ఇటువంటివి చేస్తూ ఉండాలండి. సో ఈ విధంగా మనం చేస్తూ ఉంటే సో మనకి ఆటోమేటిక్గా హై బీపీ అనేది మన కంట్రోల్ అవుతూ ఉంటుంది. వాట్ ఇట్ అన్నారు. సో ఇవన్నీ కూడా మనకి ప్రికాషన్స్లోకి వెళ్తాయి. అండ్ అలాగే ఇక్కడ సెవెంత్ టాపిక్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. జనరల్గా ఏంటంటే దీనికి సంబంధించింది కాదండి, బట్ జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ హెమోఫీలియా ఒక వర్డ్ కనబడుతుంది చూడండి మనకి ఇక్కడ హెమోఫీలియా అని చెప్తున్నాం. ఓకే, ఇది కనబడుతుంది కదండి హెమోఫీలియా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెమోఫీలియా? HAEMOPHILIA హెమోఫీలియా అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ హెమోఫీలియా అంటే ఇది జనరల్గా నేను మీకు చెప్పుకున్నాను, కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ లేదా బ్లడ్ క్లాటింగ్ లేదా బ్లడ్ కోయాగులేషన్ ప్రాసెస్లో మనకి రక్తం గడ్డ కట్టడం అని చెప్పుకున్నాం. అలా మనకి ప్రోథ్రాంబిన్ కానీ, ఫైబ్రినోజన్ కానీ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అలాగే థ్రోంబోకినేస్ యాక్టివేట్ అవుతుంది, ఇవన్నీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియో క్లాసెస్. అలాగే మనకి ఆ బ్లడ్ ప్లేట్లెట్స్ యాక్షన్ వల్ల మనకి బ్లడ్ క్లాటింగ్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ అలా బ్లడ్ క్లాటింగ్ అనేది సరిగ్గా జరగకుండా ఎస్పెషల్లీ ఈ హెమోఫీలియా అనేది మనకి పిల్లల్లో కనబడుతుందండి ఎక్కువగా.
ఓకే. సో జనరల్గా హెమోఫీలియా అనే కండిషన్ ఏంటంటే మనకి ఎస్పెషల్లీ పిల్లల్లో మనకి ఎక్కువగా కనబడుతుంది. అది ఎందుకు కనబడుతుంది అంటే ఒక జెనెటిక్ డిజార్డర్. సో హెమోఫీలియా ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మీకు స్పష్టంగా రాసించుకోండి, ఇట్స్ ఎ జెనెటిక్ డిజార్డర్ మెయిన్లీ అబ్జర్వ్డ్ ఇన్ చిల్డ్రన్. ఓకే, ఖచ్చితంగా ఈ ప్రభావం ఎవరి మీద చూపిస్తుంది? పిల్లల మీద చూపిస్తుంది. సో అది ఏ విధంగా అంటే ఇట్ ఇస్ మెయిన్లీ ఏ జెనెటిక్ డిజార్డర్. అది ఎలా వస్తుంది అంటే మనం జనరల్గా మనకి ఈ రోజుల్లో ఎక్కువగా తెలియదు కానీ పూర్వం మనకి ఈ క్లోజ్ రిలేటివ్స్లో పిల్లనిచ్చి పెళ్లి చేసేస్తూ ఉండేవారు. అంటే మన మేనరికాలు కానీ బావలు అని చెప్తూ ఉంటారు అవునా. సో వాళ్ళల్లో వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనే క్లోజ్ రిలేటివ్స్కి మ్యారేజెస్ చేయడం వల్ల ఆ పుట్టబోయే పిల్లల మీద ఒక జెనెటిక్ డిజార్డర్ పడుతూ ఉంటుంది. ఆ జెనెటిక్ డిజార్డర్ ఎస్పెషల్లీ ఆన్ చిల్డ్రన్ డ్యూ టు ద క్లోజ్ రిలేటివ్ మ్యారేజెస్ దాని ద్వారా వస్తుంది కాబట్టి దాన్ని మనం హెమోఫీలియా అని చెప్తూ ఉంటాం. అయితే ఆ జెనెటిక్ డిజార్డర్ వల్ల ఏమవుతుందంటే ఈ పిల్లల మీద పడుతుందని చెప్పుకున్నాం కదండి. ఎప్పుడైతే పిల్లల మీద పడుతుందో ఈ హెమోఫీలియా అనేది వాళ్ళకి అటాక్ అవుతుంది. ఇది ఎప్పుడైతే హెమోఫీలియా అటాక్ అవుతుందో ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు రేపన్న రోజు ఏమైనా దెబ్బలు తగిలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడొక్కడ పడిపోయినా లేదా ఒక బైక్ నుంచి పడిపోయినా లేదా రోడ్డు మీద పడిపోయిన దెబ్బలు తగిలిన వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ అనేది బ్లీడ్ అవుతుంది. అంటే అక్కడ ఖచ్చితంగా రక్తం అనేది కారుతూ ఉంటుంది. అయితే అలా కారుతూ ఉంటూ వాళ్ళకి క్లాటింగ్ అనేది సరిగ్గా జరగదండి. అదే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జెనెటిక్ డిజార్డర్. ఇందాక మనం చెప్పుకున్నాం జెనెటిక్ డిజార్డర్ అని చెప్తూ ఉంటున్నాం. ఆ జెనెటిక్ డిజార్డర్ ఇస్ నథింగ్ బట్ బ్లడ్ క్లాటింగ్ అనేది సరిగ్గా జరగదు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ జెనెటిక్ డిజార్డర్ ఎస్పెషల్లీ అబ్జర్వ్డ్ ఇన్ చిల్డ్రన్ డ్యూ టు ఎ వెరీ క్లోజ్ రిలేటివ్ మ్యారేజెస్. ఈ రిలేటివ్స్ మధ్య వెరీ క్లోజ్ రిలేటివ్గా మ్యారేజెస్ చేయడం వల్ల ఆ పుట్టబోయే పిల్లల మీద ఎఫెక్ట్ చూపించినటువంటి వన్ ఆఫ్ ది జెనెటిక్ డిజార్డర్. ఆ జెనెటిక్ డిజార్డర్ ఏంటి అంటే వాళ్ళల్లో బ్లడ్ క్లాటింగ్ అన్నది సరిగ్గా జరగకపోతే దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ హెమోఫీలియా. సో దాన్ని మనం హెమోఫీలియా అని చెప్తూ ఉంటాం. సింపుల్గా వాళ్ళకి చెప్పాలంటే విటమిన్ కే డెఫిషియన్సీ బాగా తక్కువ. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బ్లడ్ క్లాట్ అవ్వాలంటే మనకి ఖచ్చితంగా విటమిన్ కే ఉండాలండి. ఓకే, విటమిన్ కే బిలాంగ్స్ టు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అండ్ ఇట్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ ఫిలాక్వినన్. అది కనుక కంప్లీట్గా డౌన్ అయిపోతే పిల్లల్లో అసలు బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదు. ఆ బ్లడ్ క్లాటింగ్ అనేది జరగకపోతే వీ కెన్ సే ఇట్స్ వన్ ఆఫ్ ది జెనెటిక్ డిజార్డర్. ఆ జెనెటిక్ డిజార్డర్ డ్యూ టు ద డీలే ఇన్ బ్లడ్ క్లాటింగ్ ఈజ్ కాల్డ్ హెమోఫీలియా. ఇది క్లియర్ ఆర్ నాట్? సో ఇవన్నీ మనకి ఫండమెంటల్స్ అని. సో ఇంకొంచెం థియరీలోకి వెళ్తే ఇప్పుడు చెప్పుకున్నాం చూడండి, ఈ కార్డియాక్ సైకిల్. కార్డియాక్ ఈజ్ ద వర్డ్ రిలేటెడ్ టు హార్ట్ బీట్ అండి. ఓకే, సో ఇక్కడ మనం జనరల్గా చెప్పుకుంటే మనం చెప్పుకున్నాం. సో మనకి నార్మల్ బ్లడ్ ప్రెషర్ వాల్యూ వచ్చి మనకి 120/80 mm ఆఫ్ హెచ్జీ. ఖచ్చితంగా యూనిట్స్ మెన్షన్ చేయాలండి. 120/80 mm ఆఫ్ హెచ్జీ. అందులో మనకి 120 mm అంటే మనకి సిస్టోలిక్ ఫేజ్ అని చెప్పుకున్నాం అవునా కదా. సిస్టోలిక్ ఫేజ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ రాసిన చూడండి, ద కాంట్రాక్షన్ ఫేజ్ ఆఫ్ హార్ట్ బీట్ ఈస్ కాల్డ్ సిస్టోలిక్ ఫేజ్. కాంట్రాక్షన్ అంటే ఖచ్చితంగా ముడుచుకోవడం. ఓకే, ఈ కాంట్రాక్షన్ ఫేజ్ లో ఎప్పుడైతే జరుగుతుందో ఈ కాంట్రాక్షన్ ఫేజ్ నే మనం సిస్టోలిక్ ఫేజ్ అంటున్నాం. ఈ సిస్టోలిక్ ఫేజ్ లో మనకి ప్రెషర్ ఎలా ఉంటుందండి? కాంట్రాక్షన్ కాబట్టి ఖచ్చితంగా ప్రెషర్ విల్ బి హై. ఎలా ఉంటుంది మనకి? ప్రెషర్ విల్ బి వెరీ హై డ్యూరింగ్ ద systolic phase because in systolic phase the contraction is going to be occurring in cardiac cycle. అలాగే సెకండ్ లోకి వచ్చేటప్పటికి డయాస్టోలిక్ అని చెప్తున్నాం. డయాస్టోలిక్ ఈజ్ నథింగ్ బట్ రిలాక్సేషన్. ఈ రెండు వర్డ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సో డయాస్టోలిక్ ఈజ్ నథింగ్ బట్ రిలాక్సేషన్ ఫేజ్ ఆఫ్ ద హార్ట్ బీట్ ఈజ్ కాల్డ్ డయాస్టోలిక్. రిలాక్సేషన్ అంటే మళ్ళీ అన్ఫోల్డ్ అవడం. అన్ఫోల్డ్ అంటే ఖచ్చితంగా ప్రెషర్ విల్ బి లో. ఖచ్చితంగా ప్రెషర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే, ప్రెషర్ విల్ బి లో అని అర్థం. అంటే కాంట్రాక్షన్ ఫేజ్ లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, రిలాక్సేషన్ ఫేజ్ లో ప్రెషర్ తక్కువ ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే సిస్టోలిక్ లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, డయాస్టోలిక్ లో ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో దీన్ని బట్టి 120/80 సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ అని చెప్తుంటారు. సో దీనికంటే ఇంకొంచెం డెప్త్ గా మనం అబ్జర్వ్ చేస్తే మనకి ప్రీవియస్ అంటే లాంగ్ బ్యాక్ ఒక 6 to 7 months బ్యాక్ మీకు హార్ట్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ గురించి చెప్పినప్పుడు మీకు ఆ వీడియో కాస్ట్ ఉంది. మీరు ఒకసారి టైం చూసుకుని మీరు సెర్చ్ చేయండి. నా వీడియోస్లోనే మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కనబడుతుంది. అది మీకు చెప్పినటువంటి హార్ట్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్లో మీకు హార్ట్లో 4 chambers ఉంటాయని చెప్పానండి. మీకు గుర్తుందో లేదో నాకు ఐడియా లేదు. బట్ ఇన్సైడ్ ద హార్ట్ విల్ బి హ్యావింగ్ 4 chambers. ఆ 4 chambers మనకి టాప్ 2 chambers అండ్ బాటమ్ 2 chambers అని చెప్పి 4 విధాలుగా విడిపోతుందండి. అంటే టాప్ 2 chambers మనం ఆరికల్స్ అని చెప్తాం. ఏమంటాం వాటిని? ఆరికల్స్. అలాగే బాటమ్ 2 chambers ని మనం వెంట్రికల్స్ అంటాం. ఓకే, ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ గురించి చెప్పినప్పుడు చెప్పాను. సో ద టాప్ 2 chambers ఆఫ్ ద హార్ట్ ఆర్ కాల్డ్ ఆరికల్స్ అండ్ బాటమ్ 2 chambers ఆర్ కాల్డ్ వెంట్రికల్స్. ఈ ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్ ని కలిపి మనం టోటల్ 4 chambers. ఎందుకంటే టాప్ లో 2 బాటమ్ లో 2 అంటే 2 ఆరికల్స్ 2 వెంట్రికల్స్. అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఆరికల్,
లెఫ్ట్ అండ్ రైట్ వెంట్రికల్, అంటే టోటల్ మనకి 4 ఛాంబర్స్ వస్తాయి మనకి, అవునా కదా. అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక వర్డ్, ఇక్కడ వెంట్రికల్ అని ఒక వర్డ్ వినబడుతుంది చూడండి. ఈ వెంట్రికల్ ని బేస్ చేసుకుని కూడా మనం 120/18 మనం డిఫైన్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం వెంట్రికల్స్ లోంచి బ్లడ్ అనేది మనకి బయటికి ఫోర్స్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం కాంట్రాక్షన్ ఫేజ్ అని కూడా అంటూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ మనకి వెంట్రికల్స్ అన్న వర్డ్ మనం తీసుకుంటే ఈ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఛాంబర్, అవునా కదా. ఈ వెంట్రికల్స్ నుంచి బ్లడ్ అనేది ఫోర్స్ అవుట్ అవుతున్నప్పుడు, బ్లడ్ అనేది ఫోర్స్ అవుట్ అంటే ఖచ్చితంగా బయటికి ఒత్తిడితో వస్తుంది, అవునా కదా. సో ఎప్పుడైతే ఈ వెంట్రికల్ నుంచి బ్లడ్ అనేది ఫోర్స్ అవుట్ అవుతుందో దాన్ని మనం కాంట్రాక్షన్ ఫేజ్ అంటే సిస్టోలిక్ అని కూడా చెప్తూ ఉంటాం. అలా వచ్చిన వాల్యూ మనకి 120. అలా కాకుండా ఎప్పుడైతే ఇక్కడ ఫోర్స్ అవుట్ అయిపోయిందో మళ్ళీ ఇక్కడ ఖాళీ అయిపోతుంది. ఈ ఖాళీ అయిపోయినప్పుడు మళ్ళీ ఏమవ్వాలి, మళ్ళీ బ్లడ్ అనేది రీఫిల్ అవ్వాలి. అలాగే మళ్ళీ రీఫిల్ అవుతున్నప్పుడేమో డయాస్టోలిక్, ఫోర్స్ అవుట్ అవుతున్నప్పుడేమో సిస్టోలిక్. సో ఈ విధంగా కూడా మనకి ఈ బ్లడ్ ప్రెషర్ ని డిటర్మైన్ చేయొచ్చు బేసింగ్ అపాన్ ద యాక్షన్ ఆఫ్ ద వెంట్రికల్. ఒక వెంట్రికల్ నుంచి బ్లడ్ అనేది ఫోర్స్ అవుట్ అవుతున్నప్పుడు దానికి ఉన్నటువంటి వాల్యూని మనం సిస్టోలిక్ వాల్యూ అని చెప్తుంటాం. అలా కాకుండా ఎప్పుడైతే ఫోర్స్ అవుట్ అయిపోతుందో ఖచ్చితంగా మళ్ళీ అక్కడ రీఫిల్ చేసుకోవాలి. మళ్ళీ ఆ రీఫిల్ చేస్తున్నాం అంటే మళ్ళీ రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్సేషన్ ఫేజ్ ని మనం డయాస్టోలిక్ అని కూడా చెప్పొచ్చు. సో యూ కెన్ డిఫైన్ ద బ్లడ్ ప్రెషర్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద వెంట్రికల్స్ ఆల్సో. Okay, got it or no? So this is the main information that is about the blood pressure, normal value, device which is used to measure the blood pressure, and important chambers and hemophilia, and instrument to measure the blood pressure. So once again I would like to remind the name of that instrument is a sphygmomanometer, and meaning of blood pressure and blood vessels like arteries and veins. So I think it is very very clear to everyone. So in the next class we shall focus on the few more topics. Until then, have a nice day, take care, please go through this one.